సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ను చూద్దాము. ఈ వెల్డింగ్ను సబ్ ఆర్క్ వెల్డింగ్ లేదా దాచిన ఆర్క్ వెల్డింగ్ అని కూడా పిలుస్తారు. సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ కలిగి ఉంది లంబ చలనం, క్షితిజ సమాంతర చలనం, ఎలక్ట్రోడ్ వైర్, తొట్టి నుండి ఫ్లక్స్ ఫీడ్, రోలర్. ఈ వెల్డింగ్లో ఎలక్ట్రిక్ ఆర్క్ అనేది వినియోగించదగని బేర్ ఎలక్ట్రోడ్ మరియు పనిభాగం మధ్య ఉత్పత్తి అవుతుంది. మెటల్ ఎలక్ట్రోడ్ ఒక కదిలే హెడ్ ద్వారా రీల్ నుండి నిరంతరం సంధానం చేయబడుతుంది. కదిలే హెడ్ ముందు ఫ్లక్స్ పౌడర్ సంధానం చేయబడుతుంది. ఎలక్ట్రోడ్ చివరిలో వెల్డింగ్ జోన్లో ఆర్క్ ఉత్పత్తి చేయబడినప్పుడు మరియు ఆర్క్ పూర్తిగా ఫ్లక్స్ పౌడర్తో కప్పబడి ఉంటుంది. ఫ్లక్స్ కరిగిపోయి వెల్డింగ్ పైన స్లాగ్ రూపాలు ఏర్పడతాయి. ఉపయోగించదగని ఫ్లక్స్ ఒక పైప్ ఉపయోగించి పీలుస్తుంది. సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ కార్బన్ స్టీల్స్ మరియు మిశ్రమం స్టీల్స్ కోసం ప్రత్యేకంగా వాడతారు.